నమస్తే సీఎం టైమ్స్ న్యూస్ కు స్వాగతం. యూరియా కొరత అంటూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రభుత్వంపై విషం కక్కుతున్న వైసీపీ అరాచకవాదులను ఖండిస్తూ పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ నేతృత్వంలో ప్రజలకు వాస్తవాలను వివరించిన నరుకుళ్లపాడు పిఎస్సిఎస్ చైర్మన్ భాష్యం జగదీష్, మునుగోడు పిఎస్సిఎస్ చైర్మన్ నాగోతు నాగార్జున, పెదమద్దూరు పిఎస్సిఎస్ చైర్మన్ భావన సూర్యనారాయణ. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు ఎరువులు కొరత అని చెప్పి వైసీపీ వాళ్ళు ఉదంతాల మీద అందుకని చెప్పి ఈరోజు మేము గోడౌన్స్ చెకింగ్గా అగ్రికల్చర్ ఏవో గారు, అలానే మా నరుకులపాడు పిఎస్సి చైర్మన్ భాష్యం జగదీష్ గారు, కనిదార్ వసంతరావు గారు, కోటేశ్వరరావు గారు వెరిఫికేషన్ కోసం గోడౌన్స్ చెక్ చేయడం జరుగుతుంది. అలాగనే ఈరోజు గోడౌన్స్ కాడికి యూరియాను డిఏపి కాంప్లెక్స్ ఎన్ని నిల్వ ఉన్నాయో ఒకసారి అందరి ముందు చూపిస్తామండి. ఇది వచ్చేసి 28 అండి. ఒకసారి చూడండి గోడౌన్స్ లో ఎంత స్టాక్ ఉందో. అలాగనే యూరియా కూడా చూపిస్తామండి మీకు. ఇవ్వండి, ఇవేమో 20 అండి, ఇవేమో యూరియా అండి. యూరియా చూడండి ఎన్ని కట్టలు స్టాక్ ఉన్నాయో. ఇవి కూడా యూరియా బ్యాగ్స్ అండి. టోటల్గా అమరావతి మండలం వచ్చేపాటికి 5339 మెట్రిక్ టన్నులు వచ్చింది. ఇంకా ఉంది మన దగ్గర. వాళ్ళు చేసినట్టు అంత ఇదిగా ఉండదు. వాళ్ళ పనిమాల ప్రభుత్వం కాబట్టి ఏదో అవుతూ ఉంటుంది. మా ఎమ్మెల్యే గారు మొత్తం అన్ని మాకు సమకూరుస్తున్నారు. ఇంకా ఉంది, కావాల్సింది కూడా ఇస్తాము. కావాలంటే గోడంగాడికి కూడా వెళ్దాం.